బీబీ జోడీ సీజన్ 2 ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళ సూపర్గా ఉంది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అయినా ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. వీళ్ళ డ్యాన్సింగ్ కూడా బాగుంది. కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మంచి క్యూట్గా ఉందన్నమాట. మరీ ఓవర్ లేకుండా మరీ డల్ లేకుండా క్యూట్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. వాళ్ళ డ్రెస్సింగ్స్ అయినా, ఆ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు వేసే స్టెప్పులు అంటే మంచిగా చాలా బాగుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ నుంచి అట్లా లైటింగ్ పడడం అది అట్లా చాలా బాగుందన్నమాట. మంచిగా ఉంది. అగో అదిగో చూడండి ఆ సెటప్ అదంతా అబ్బబ్బబ్బో! అదిరిపోయింది అసలు. వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసారు ఖాళీ. అంటే ఒకటే దాంట్లో డిఫరెంట్ సెట్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. అసలు ఇది ఐడియా అయితే చాలా బాగుందన్నమాట వీళ్ళ ఐడియా అయితే. సో ఫైనల్‌గా అయితే అందరికీ నచ్చేసింది. వాళ్ళకి హార్ట్ సింబల్ కూడా ఇచ్చేసారు ఫైనల్‌గా. సదా కూడా వచ్చి డ్యాన్స్ అయితే వేయడం జరిగింది. అంతా బాగా నచ్చింది తనకు కూడా. చూడండి సదా కూడా వేసిందనమాట పర్ఫార్మెన్స్. ఆ డ్యాన్స్ చాలా బాగా నచ్చింది కాబట్టి. అయితే తినైతే 7 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. తినకైతే నాన్ సింక్ ఉందంట, బాగాలేదంట అని చెప్పేసి మాట్లాడింది. ఇంకా మనోడైతే డల్ అయిపోయిండు పాపం. కొద్దిసేపు అయితే వారైతే జరిగిందనమాట. నాన్ సింక్ ఉంది అది ఇది అని చెప్పేసి తనైతే అంది. ఇక ఇమాన్యుల్ అయితే వచ్చిండు ఊపుకుంటూ. చూడండి కింద పడ్డాడు కాలిపోయి. చెప్తే వినడు. ఓవర్ యాక్షన్ అవసరమా? ఎంత చేయాలో అంతే చేయాలి. కింద పడ్డాడు, ముడ్డి ఇరిగింది పాపం పిల్లగానికి. సమ్మ కూర్చుండు ఏం చేయకుండా నవ్వుకుంటా. నవ్వుకుంటే ఇజ్జత్ అని చెప్పి నవ్వుతాడు. ఎవరి మనసులో ఏముందో నేను చెప్తాను అని చెప్పేసి మనోడు అట్లా గెటప్ వేసుకొని అయితే రావడం జరిగింది స్టేజ్ పైకి. ఆ క్యాప్, ఆ టీ షర్ట్, ఆ బెల్ట్, ఆ లంగా బాగా సెట్ అయింది మనోనికైతే మంచిగా. ఎవరి మనసులో ఏముందో నాకు తెలిసిపోతుంది తొందరగా. వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో నేను ఇప్పుడు బయట పెడతా నిజాలు అని చెప్పేసి మనోడు అట్లా గెటప్ వేసుకొని వచ్చిండనమాట. ఇక వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అయితే అడుగుతున్నాడు, మీరిద్దరు ఎందుకు గొడవ పడతారంటే ఆయన టైం పాస్కి గొడవ పడతామంటే బస్ పాస్ ఏం కాదని చెప్పేసి కౌంటర్ అయితే చేసిండు ఇమాన్యుల్. అది గొడవ కాదు సరసం అని చెప్పేసి మనవాడు అంటాడు. ఇంకా సాంగ్కి తగిన విధంగా అయితే వీళ్ళు స్టెప్పులు అయితే అందుకోలేకపోతారు. ఏదో నార్మల్గా చేస్తారు అంతేగాని అంత చెయ్యాలి అన్నట్టుగా లేదు. ఏదో అట్లా చేయాలి రాబోయే అన్నట్టు ఉంది అంతే. సరిగ్గా వస్తలే డ్యాన్స్ అండి వీళ్ళకి. వేస్ట్ అంటే వేస్ట్. ఏంది అది అమ్మ అనవసరంగా తీసుకురా నాయన. వీళ్ళ బదులు వేరేలోకి ఇచ్చిన అయిపోతుండే. అంతా షో చేయనికే తప్ప ఏం లేదు. డ్యాన్స్ వస్తలేదు, తొక్క వస్తలేదు. బొక్క ఏం లేనే లేదు కానీ ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడతారు. మనకే రాదు ఫస్ట్, ఇంకా వేరే వాళ్ళని అంటాం అది బాలేదు ఇది బాలేదు. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ఉన్నా కూడా వేరే వాళ్ళు అనవద్దు. ఏదో అట్లుంది ఇక డ్యాన్స్. ఏదో ఈశ్వరా నాయన అంటే ఈశ్వరు, ఉన్నారా నాయన ఉన్నా, తిన్నవారా బసవా తిన్నా, ఉన్నవారా బసవా ఉన్నా, అట్లుంది లేదు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎవరికి నచ్చలేదు. జడ్జెస్కి కూడా యావరేజ్ ఉందిరా బాబు అనుకుంటున్నారు. ఏం బాగాలేదు, మంచిగా చేసుకోరు, మంచిగా బతుకురు అని చెప్పి అంటారు. అవసరంగా తీసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదని.